భారత్లో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగితే తాము ప్రతీకారంగా భారత్లోని ముంబై, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాలపై దాడులు చేస్తామంటూ ఆయన షాకింగ్ ప్రకటన చేశారు. ఒకవేళ తమ దేశ ఉనికికే ముప్పు వాటిల్లితే భారత్పై దాడి చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదని, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అప్పుడు చూసుకుంటామని బాసిత్ పేర్కొన్నారు. 2014 నుండి 2017 వరకు దౌత్యవేత్తగా కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. బాసిత్ వ్యాఖ్యలు పాకిస్తాన్ అసహనాన్ని, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ వర్గాలు మండిపడ్డాయి. పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డం పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనమని భారత్ కొట్టిపారేసింది. పాకిస్తాన్ పట్ల అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వైఖరి కఠినతరం కావడమే బాసిత్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ పాక్ అణ్వాయుధాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆర్థికంగా కునారెల్లుతున్న వేళ అక్కడి అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, అది ప్రపంచ శాంతికే ముప్పు అని అమెరికా హెచ్చరించింది. దీనికి తోడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న తాజా క్షిపణి యుద్ధాల నేపథ్యంలో పాక్ ఒక దూర్త దేశంలా వ్యవహరిస్తోందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి కూడా విమర్శలు గుప్పించారు. పాక్ తన సొంత సరిహద్దులోని ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేస్తూ అమాయక పౌరుల మరణాలకు కారణమవుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని ఏకాకిని చేసే పనిలో పడింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేకే పాశ్చాత్య దేశాలను నేరుగా ఎదుర్కొనే శక్తి లేక భారత్ను బలిపశువును చేస్తామనే అర్థం వచ్చేలా బాసిత్ తన వ్యూహాన్ని బయటపెట్టారు. రక్షణ రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ తన అంతర్గత సంక్షోభాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లప్పుడూ భారత్ పేరును వాడుకుంటుంది. అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తి మాటలు కావని, పాక్ సైన్యం, ఐఎస్ఐ ఆలోచనా విధానమే ఆయన నోటి ద్వారా బయటకు వచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు పోతున్న తరుణంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని ఆ దేశం ప్రయత్నిస్తోంది. భారత రక్షణ వ్యవస్థలు ఏ క్షణమైనా శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, ముంబై దాడులు వంటి ఘటనలు పునరావృతం కాకుండా సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశామని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. అమెరికా హెచ్చరికలు, భారత్ అప్రమత్తత పాకిస్తాన్ను మరింత ఆత్మరక్షణలో పడేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ఆర్థిక సహాయం కోసం పాశ్చాత్య దేశాలపై ఆధారపడుతూనే మరోవైపు వారిని అణ్వాయుధాలతో బెదిరించడం ఆ దేశ వినాశనానికే దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.